అంటే బ్రేకింగ్ న్యూస్ తున్నాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. నేడు తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ను మూసివేయించారు. పోలీసుల తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో రైల్వే స్టేషన్ దగ్గరకు కేటీఆర్ వెళ్లనున్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. నేడు తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ను మూసివేయించారు. పోలీసుల తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో రైల్వే స్టేషన్ దగ్గరకు కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తీర్థసాగర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు శాంతియుత నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ కి నిరసనకారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొద్దిసేపట్లో తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లనున్నారు. అయితే అక్కడ తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అక్కడ. ఎందుకంటే పర్మిషన్ ర్యాలీకి లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది కాబట్టి చూడాలి ఇప్పుడు పర్మిషన్ కి బయటకు పంపిస్తారా, లేదంటే తెలంగాణ భవన్ లోని కేటీఆర్ తో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉండిపోతారా అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు నిరసనకారులు చేరుకున్నారు. వారందరూ కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నారు. వారందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వద్దకు నిరసన తెలుపుకుంటూ కూడా వెళ్తున్నారు. అయితే వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. చాలా మంది అంటే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు శాంతియుత నిరసన తెలుపుతున్నాము, కానీ పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు, మమ్మల్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కొంతమంది వచ్చినటువంటి వారిని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క లస్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి వచ్చినటువంటి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శాంతియుత నిరసన ర్యాలీకి పర్మిషన్ పోలీసులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్. లేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ఇంకా మరికొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి అక్కడ రైల్వే స్టేషన్ వద్దకి వెళ్తే మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొండే అవకాశం కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం మరి తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కాబట్టి పర్మిషన్ కూడా లేదని చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఇప్పుడు మనకి అక్కడ తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంచెం అప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. వారి తీరుపైన కూడా తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసినటువంటి వారిని అందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సికింద్రాబాద్ పేరును తొలగించాలని చెప్పేసి నిర్ణయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వెంటనే అది ఉపసంహరించుకోవాలి. మరోవైపు సికింద్రాబాద్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా ప్రభుత్వం ముందు పెట్టాం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇప్పుడు ఆల్ఫా హోటల్ కూడా బంద్ చేయించారు.
అట్లా సైడ్ కూర్చోండి.